హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఇవాల్టి వీడియోలో నేను మీకు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ పద్ధతిలో పేపర్ కట్ చేస్తూ మరి చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా సింపుల్గా చెప్తాను. అలాగే మంచి మంచి వీడియోల కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు నాకు మంచిగా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్కి వచ్చిందనమాట. ఇది వాళ్ళది ఆది బ్లౌజు. సో ఫస్ట్ మీకు ఇందులో కొలతలతో మనం పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తాను. తర్వాత మనం దీన్ని యూజ్ చేసే క్లాత్ కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఊక్సు పట్టి దగ్గర నుంచి మనం ఏదైనా కూడా మెజర్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ వీపు తీసుకుందాం. ఈమెకి ఇక్కడ వీపు చూడండి, ఈ కుట్టుతో కలిపి తీసుకోవాలన్నమాట, ఈ కుట్టు వరకు. సో ఇక్కడ నేను టేప్తో కొలత పెట్టేసుకుంటున్నాను. 14 వచ్చిందండి. సో మనం కింద బెల్ట్కి కలిపి 15 తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ 15 అన్నమాట. నెక్స్ట్ నడుం లూజ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. నడుం లూజు ఇక్కడ వీళ్ళ ఖర్చుతో పాటు తీసుకుంటున్నాను. 10.5 వచ్చింది. సో మనం 10.5 అయితే పెట్టేసుకుందాం. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నేను రాస్తున్నాను కూడా, చూడండి. నెక్స్ట్ మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాము. ఇది కూడా కుట్టుతో పాటు కలిపే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, దాంతోపాటు కలిపి తీసుకుందాం. ఇక్కడ కుట్టు లోపలికి వేసేసారు కదా క్లాత్ మళ్ళించి. సో 2.5 తీసుకోవాలన్నమాట. షోల్డర్ 2.5 వేసుకోండి. మెడ సైడ్ షోల్డర్, అలాగే చంక వైపు షోల్డర్ 2.5 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెడ డౌన్, ఇది చూపిస్తున్నాను కదా, ఎంత ఉందంటే 6 ఉందన్నమాట. సో మనం క్లాత్ మల్లింపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. 6.5 మెడ డౌన్, ఇది బ్యాక్ నెక్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చి చంక, ఇది కుట్టుతో పాటు వేసేస్తున్నారు కాబట్టి ఇక్కడ కుట్టు యువతలకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. 6. ఇక్కడ నేను ఒక కొండ గుర్తు చెప్తాను ఫ్రెండ్స్. ఎటువంటి వారికైనా 6 అనేది సంక సరిపోతుంది. లావుగా ఉండేవాళ్ళు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం క్రాస్ బెల్ట్ తీసుకుందాం మెజర్మెంట్. ఇది కుట్టుతో పాటు కలిపి ఉంది కాబట్టి 3.5. నెక్స్ట్ మిడిల్లో 2.5, లాస్ట్లో వచ్చి 2.5 ఉందండి. సో ఇది నేను మళ్ళీ చూపిస్తాను ఎలా పెట్టి కట్ చేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంటు మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కదా, మీకు చాలా సింపుల్గా చూపించేస్తాను. వీటి కొలతలతో అవసరం లేకుండా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం ఈ మెజర్మెంట్స్ తగ్గట్టు నీట్గా బాక్స్ అది వేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక స్కేల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్ 14 వచ్చింది కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ బెల్ట్ కోసం చెప్పాను కదా. సో 15 బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. సో దాని తగ్గట్టు ఇక్కడ గుర్తులు అయితే పెట్టేసుకుందాం. ఇది నెక్స్ట్ లూజ్ ఉంది కదా, అది 10.5 వచ్చింది కదా. సో ఇక్కడి నుంచి 10.5కి ఒక గుర్తు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒక బాక్స్ అయితే గీసేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా బాక్స్ వేసేసుకుందాం. 14 పొడవు, వెడల్పు 10.5 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డరు 2.5 వచ్చింది కదా, దానికి ఒక మార్క్ చేసేసుకుందాం ఫ్రెండ్స్.
భుజం అనమాట. సో ఇక్కడ 2.5కి ఒక మార్క్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మెడ డౌన్ ఉంది కదా, అది 6 వచ్చింది. సో మనం వీపు కాడి నుంచి అంటే 14 కాడి నుంచి పెట్టుకోవాలి, 15 కాడి నుంచి కాదు. 15 అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా బెల్ట్ కోసం. చూసారా మార్క్ చేస్తున్నాను. సో 14 కాడి నుంచి పైకి పెట్టుకోవాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక బాక్స్ గీసేసుకుందాం. ఈ మార్క్ కూడా 2.5 కొలతేనమాట. సో మార్క్ అనేది కరెక్ట్గా వచ్చేందుకు ఇలా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము చంకకి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, షోల్డర్ 2.5 ఉంది కదా, అది మెడ సైడు నెక్స్ట్ చంక సైడు ఒకే కొలత ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం చంక అనేది తీసుకుందాం. ఇందాక 6 వచ్చింది కదా మనకి చంక, అక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో దీనికి కూడా ఒక బాక్స్ అయితే గీసేస్తున్నాను. మీకు అర్థం అవడం కోసం ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ లెర్నర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది చూసుకోవాలి, అంటే లూజ్ అనమాట. ఇది చంక లూజ్ ఉంటుంది కదా, దానికోసం చూడండి టేప్ ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తెలిసిపోతుంది. లూజ్ మనకి 8.5 వచ్చిందండి. సో 8.5కి నేను ఇక్కడ చెస్ట్ కాడికి ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. సో మనకి కుట్టు అయితే ఇక్కడ పడుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా ఉండేది ఖర్చు కోసం. కావాలనుకుంటే ఒక 1/2 ఇంచు మనం తగ్గించుకొని క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఖర్చు ఉంటే మంచిదే కదా, ఒక 1.5-2 ఇంచెస్ వరకు ఖర్చు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మార్క్ చేసేసుకుందాం. చంకకి ప్లస్ మెడకి కరువు తీసేసుకోండి. సో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా అయితే క్లాత్ మీద మనకి 2 పార్ట్స్ వస్తాయి. అంటే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా, సో మనకి 2 బిట్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక పేపర్ కటింగే చూపిస్తున్నాను. దీంతో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని దాని మీద పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, పైకి అయితే కట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ మార్క్ ప్రకారం కట్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసం నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది ఒక పార్ట్. ఇది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనకి క్లాత్లో అయితే ఇంకా పెద్దదిగా వస్తుంది, మళ్ళీ కట్ చేసినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ బెల్ట్, నడుం బెల్ట్ ఉంటుంది కదా, ఆ బిట్ కూడా మనం కట్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ క్లాత్లు ముక్కలు ఏది కూడా మిస్ కాకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ లోనర్కి, అంటే జాకెట్ ఫస్ట్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్గా ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ పేపర్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మనం దీన్ని క్రాస్గా పెట్టుకొని ఒక మార్క్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ కదా, సో ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. నీట్గా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే స్కేల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చంక ఏ విధంగా అయితే ఉందో ఆ మెజర్మెంట్తోనే మార్క్ చేసేసుకుంటున్నాను. మీకు కటింగ్ చేసేటప్పుడు లోతు తీసే చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ మెడ ఉంది కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంది. సో నేను ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని మెజర్మెంట్ని మార్క్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది. అది కరెక్ట్గా మిడిల్లో తీసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పార్ట్లో కొంచెం ఒక 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఇది నేను మొత్తం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి అంటే బాడీ లూజ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ పాయింట్ కాడ నుంచి 2.5 పెట్టుకోండి. 2.5 పాయింట్ కాడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 2.5 పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్లో 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా మార్కులు చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్లో ఒక మార్క్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ మిడిల్ కాడ నుంచి ఒక 1/2 ఇంచు కిందకి ఒక మార్క్ చేసుకోండి. సో ఇది ఇలాగ క్రాస్గా మనం కర్వ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ ఎందుకని చెప్తాను. ఇది క్రాస్ బెల్ట్ అటాచ్మెంట్కి వస్తుంది. ఇక్కడ ఇవి నేను చెప్పినట్టు కొండ గుర్తులు అనమాట. ఇవి నాకు తెలిసి ఎవరు చెప్పుండ్రేమో, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా యూజ్ అవుతాయి ఇవి. నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం షేప్స్ కోసం తీసుకుంటున్నాము ఈ మెజర్మెంట్స్ని. నెక్స్ట్ మనం చంక దగ్గర కరువు తీసుకున్నాం కదా లోతు, అక్కడి నుంచి 4 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 4 to 4.5 సరిపోతుంది, ఎటువంటి వారికైనా సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింద పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి 3 ఇంచెస్ని పైకి మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మార్కులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం కుట్టేటప్పుడు ఇవి ఇలా కలిపేసి కుట్టేస్తాం కదా, మనకి ఇక్కడ కప్ షేప్ అయితే ఏర్పడిపోతుంది అనమాట. నెక్స్ట్ కటింగ్ చేపిస్తాను, ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం పేపర్ కటింగ్ ఎందుకు చేస్తున్నామంటే క్లాత్ డైరెక్ట్గా కట్ చేసేసుకున్నాం అనుకోండి వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది, ప్లస్ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా బ్లౌజెస్ అంటే మన ఇంట్లో వాళ్ళవే ఉంటాయి కదా, ఎగ్జాంపుల్కి అమ్మ వాళ్ళవి, అత్తయ్య వాళ్ళవి, సిస్టర్స్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి నాకు తెలిసి సేమ్ మెజర్మెంట్సే ఉంటాయి కదా. సో ఈ విధంగా వాళ్ళవి ఒక్కసారి పేపర్ కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలన్నా మీరు ఈ కొలతలు ప్రతిసారి ఆది ప్రకారం తీసుకోకుండా వీటిని పెట్టేసుకొని డైరెక్ట్గా ఎట్ ఏ టైము ఒక 3-4 బ్లౌజెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకొని భద్రపరచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నేను మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ వదిలేసానో చూస్తున్నారు కదా, మనం కింద పార్ట్ వదిలేయాలి. టిక్ చేసుకున్న మార్క్ ప్రకారమే దీన్ని కట్ చేసుకోవాలి. సంక కాడ లోతు ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసాను. అంటే ఫ్రంట్ పార్ట్కి చంక లోతు కట్ చేయాలన్నమాట, బ్యాక్ పార్ట్కి చంక పైకి ఉంటుంది. సో ఈ టిక్ మార్క్ ప్రకారం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి క్లాత్లో అయితే 2 పార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ మనం ఇక్కడ మనకి బ్లౌజ్ మొత్తానికి 11 పార్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 11 పార్ట్స్ అనేది కంపల్సరీ, అవేంటో నేను మళ్ళీ చెప్తాను. సో లోత్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఊక్స్ పట్టీకి, అలాగే బెల్ట్ కూడా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మనం ఇందాక బ్యాక్ పార్ట్కి మనకి బ్యాక్ సైడ్ కుట్టు పడుతుంది కదా, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. దానికోసం కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. లూజు ఫస్ట్ కాడి నుంచి 4 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. వీటికి మిడిల్లో ఒక డాట్ తీసుకోండి. ఈ మిడిల్ డాట్ కాడి నుంచి 4 ఇంచెస్ మళ్ళీ పైకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కలిపేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్లో ఒక కుట్టు అనేది వస్తుంది కదా లూజ్ దగ్గర షేప్ కోసం, అదనమాట.
ఇదో ఈ కుట్టు అనమాట, ఇలా వస్తుంది. ఇది కొండ గుర్తు, మీకు 4 ఇంచెస్ చెప్పాను కదా, అది మీకు కొండ గుర్తు. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇందాక చెప్పుకున్నట్లు 3.5 ఉండింది కదా ఇక్కడ, సో మనం వెడల్పు చూసుకుందాం. ఇది 9.5 ఉందండి, 10 వరకు తీసుకోవచ్చు. సో 3.5 పొడవు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మిడిల్లో మనకి 2.5, లాస్ట్కు 2.5 వచ్చింది కదా, సో వెడల్పు అయితే 10 వరకు తీసుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి మనం 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే మల్లింపులోకి వెళ్ళిపోతుంది కదా. సో నెక్స్ట్ నేను ఇక్కడ బాక్స్ వేసేసుకున్నాను మీకు అర్థం అవడం కోసం. మిడిల్ పార్ట్ కోసం స్టార్టింగ్ కాడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డౌన్లో కూడా 3 ఇంచెస్ పెట్టుకోండి. అక్కడి నుంచి 3 ఇంచెస్ పైకి పెట్టుకోండి. ఇది మనకి కర్వ్ కాడకి కలిసిపోతుంది. ఇందాక నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కర్వ్ చూపించాను కదా, సో ఆ కర్వ్కి ఈ క్రాస్ బెల్ట్ అటాచ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి క్రాస్ పట్టీలు అంటాం కదా, ఇవి కూడా మనకి 2 పార్ట్స్ అనేటివి వస్తాయి క్లాత్లో. ఈ విధంగా కట్ చేసుకున్న పార్ట్స్ని భద్రంగా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్, నీట్గా కట్ చేసుకోండి. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం బ్లౌజ్కి హ్యాండ్ కొలత అయితే తీసేసుకుందాం. మనం 1 మీటర్ క్లాత్ అయితే ఎటువంటి వారికైనా సరిపోతుంది, మరి సన్నగా ఉండే వాళ్ళకైతే 80 సరిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్కి మెజర్మెంట్ తీసుకుంటున్నాము. కుట్టుతో పాటు కలిపి ఇక్కడ క్లాత్ మల్లింపులోకి వెళ్ళిపోయింది కదా, సో 8 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 8.5 తీసుకుంటున్నాము. ఇది పొడవు. నెక్స్ట్ వెడల్పు వచ్చి ఇక్కడ తీసుకోవాలి. ఇది ఖర్చుతో పాటు 7 ఉందండి, 7.5 ఉంది. సో కుట్టుకాడికి 6.5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి 2 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు హ్యాండ్ అనేది క్లియర్గా కనిపించాలి, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఇక్కడ చంక లూజ్ ఉంటుంది కదా, అక్కడికి ఒక పాయింట్. నెక్స్ట్ చంక పొడవు ఉంటుంది కదా, అక్కడికి ఒక పాయింట్ పెట్టేసుకుంటున్నాను. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. మనం టేప్తో అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు. పొడవు 8.5, నెక్స్ట్ వెడల్పు 6.5. ఇక్కడ మనం 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా గీసుకొని నెక్స్ట్ ఇలా కర్వ్ తీసుకోవాలి. సో అంతేనండి, హ్యాండ్ ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఈ హ్యాండ్కి లోతు తీసుకోవాల్సి వస్తుంది, అది ఫ్రంట్లో. దీనికి కూడా ఒక 2 ఇంచెస్ తర్వాత నుంచి ఒక కర్వ్ తీసుకొని లోతు అయితే తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ లోతు తీస్తున్నాను చూడండి, ఇది హ్యాండ్కి ఫ్రంట్లోనే తీసుకోవాలి. క్లాత్లో కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం క్రాస్ పట్టీలు, ఇవి మెడకి వేసుకుంటాం కదా అవన్నమాట. ఇవి క్రాస్గానే తీసుకోవాలి, అప్పుడే మనకి రౌండ్ అనేది చాలా బాగా తిరుగుతుంది. సో అందుకని ఇలాగ మీకు ఫస్ట్ మార్కేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా మనకి బ్లౌజ్లో, ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రాస్గా 1 ఇంచు వెడల్పు సరిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఎన్ని క్లాత్లు అయితే యూజ్ అవుతాయో అన్ని పార్ట్స్ ఈ విధంగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని రివర్స్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. మెడకి అటాచ్ చేసుకొని కుట్టుకోవడమే. సో ఇది ఒక పార్ట్ అన్నమాట, పక్కన పెట్టేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ది ఇది మనకి 2 పార్ట్స్ ఉంటాయి కదా, బ్యాక్ది ఒక పార్టే ఉంటుంది క్లాత్లో, ఇవి 2 పార్ట్స్ ఉంటాయి క్లాత్లో. సో 3. నెక్స్ట్ మనకి క్రాస్ బెల్ట్లు, కింద క్రాస్ పట్టీలు వేస్తాం కదా అవి, ఇవి 2 పార్ట్స్ కాబట్టి 5. సో నెక్స్ట్ బెల్ట్, కింద నడుం బెల్ట్, ఇది 6. నెక్స్ట్ హ్యాండ్స్ ఇవి 2 ఉంటాయి కదా, 7, 8 అన్నమాట. నెక్స్ట్ మెడ పీసులు ఉంటాయి కదా, ఇవి 9. నెక్స్ట్ ఊక్స్ పట్టి, కాజా పట్టి మనకి మనం మెడ కట్ చేసుకున్నాం కదా అందులో వచ్చేస్తుంది. సో ఇవి 10, 11 అన్నమాట. సో మొత్తం 11 పీసెస్ కంపల్సరీ మనకి జాకెట్కి అవసరం. నెక్స్ట్ ఇది చూడండి, క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ అనేది మన క్లాత్ని బట్టి ఉంటుందండి. కొంతమంది వాళ్ళు ఇచ్చిన మడత ప్రకారం క్లాత్ ఫోల్డ్ చేస్తారు, లేదంటే ఈ విధంగా మెజర్మెంట్ సరిపోయేటట్టుగా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అరే క్లాత్ సరిపోలేదే ఎలా చేయాలి అనుకోకండి. మీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఒక 1 మీటర్ క్లాత్కి అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో నేను చూపించిన విధంగా పెట్టేసుకొని ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా మార్క్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నీట్గా ఇక్కడ కటింగ్ మాత్రం చాలా నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్వ్ అనేది చాలా నీట్గా రావాలి. అందులో బయట వాళ్ళది కదా, చాలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్క్ చేసుకున్న ప్రకారం ఎక్కడ కూడా కట్టింగ్స్ లేకుండా నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కటింగ్ కూడా మాకు రాదు అనుకునే వాళ్ళు పేపర్ మీదే ఇంకో 2-3 టైమ్స్ మీకు వచ్చేంత వరకు ఒక 5-6 టైమ్స్ కూడా కటింగ్ ఫస్ట్ నేర్చుకోండి. కటింగ్ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ సిజర్ని అయితే యూజ్ చేయకండి, పాడైపోతుంది. వేరే సిజర్ ఉంటుంది కదా, నార్మల్ సిజరు, అది తీసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు బాగా వచ్చేంత వరకు కట్ చేసుకోండి. క్లాత్ని ఇలా తిప్పుకుంటూ నీట్గా కట్ చేసుకోండి. మీకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది. కొంతమందికి భుజాలు అనేటివి జారిపోతూ ఉంటాయి, అలాగే చంకల్లో టైట్ అయిపోయింది అంటారు కదా, అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయండి. నేను మధ్యలో కొన్ని కొండ గుర్తులు చెప్పాను కదా, అవి కంపల్సరీ మీకు చాలా యూజ్ అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం చంక లోతు కూడా తీసేసుకుంటున్నాము. నీట్గా కట్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ పార్ట్కి మిడిల్లో టాకా అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర అటాచ్మెంట్ కోసం ఇలాగా టక్స్ ఇచ్చుకోవాలి. సో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు కంపల్సరీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం, మా నుంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పార్ట్స్ అన్నీ నీట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పుడు ఇవన్నీ విడివిడిగా పడిపోకుండా చూసుకోవాలి. అంటే ఒకటైతే ఓకే, కానీ ఒక 2-3 వచ్చేసాయంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. సో నీట్గా ప్యాక్ చేసుకోండి. సో ఈ పార్ట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని నీట్గా ప్యాక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకు కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.